నిన్న జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో అసలు మానీష్ గారు వర్స్ట్ బిహేవియర్ అని మీకు ఎంతమంది కనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఏంటి సంచాలక్గా కంప్లీట్గా ఫెయిల్యూర్. పాపం అసలు ఇమ్మాన్యుల్ ఏదో చిన్న అవకాశం వస్తే క్యాప్టెన్సీ టాస్క్లో ఆడదామని వచ్చేస్తే సో అవకాశాన్ని అసలు అవకాశమే లేకుండా ఎలిమినేట్ చేయడం ఎంత వరకు అసలు కరెక్ట్. అసలు ఒక చిన్న స్థాయి నుంచి అతను కూడా కామన్ మ్యాన్ అని చెప్పుకోవాలి. ఒక చిన్న స్థాయి నుంచి ఒక పటాస్ ఒక చిన్న కమెడియన్గా స్టార్ట్ అయ్యి మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళి జబర్దస్త్లో కమెడియన్గా వంచలంచలుగా ఎదుగుతూ మళ్ళీ తర్వాత ఒక మా టీవీలోకి వెళ్ళి ఇప్పుడు కంటెస్టెంట్గా వచ్చి ఏదో ఆడదామని అనుకుంటే అతను కూడా కష్టాలు పడి వచ్చాడు కదా, కామన్ మ్యాన్గానే వచ్చాడు కదా. సో అతన్ని ఈ యొక్క సెలబ్రిటీ హోదా వచ్చిందంటే ఈ మధ్య సెలబ్రిటీ వచ్చింది, అంతకుముందు సెలబ్రిటీ కాదు కదా. అతన్ని ఏదో ఆడదామని అనుకుంటుంటే పాపం అసలు తీసేసేసేది ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. అసలు వరస్ట్ అంటే వరస్ట్. అంతకుముందు ఉన్న ఒక ఇద్దరు కంటెస్టెంట్లకి ఆగు అని చెప్పి అతనికి ఎందుకు ఆగకుండా, ఒకవేళ ఆగవు అని చెప్పకపోయినా ఒకవేళ అతను మిస్టేక్గా చేసినా కానీ అది ఏదో ఫౌల్ కింద తీసుకొని వార్నింగ్ ఇలా ఇచ్చేసింది. అసలు ఎలిమినేట్ చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది